ఢిల్లీలో వశపడతలేదట. ఢిల్లీలో పొల్యూషన్కి వశపడతలేదు. శుక్రవారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద వాటర్ను స్ప్రే చేస్తున్న యాంటీ స్మోక్ వెహికల్. రోజు రోజుకి పెరుగుతున్న పొల్యూషన్. వరుసగా మూడో రోజు సివియర్. సో మూడో రోజు కూడా చాలా సివియర్గా ఉందట. కేటగిరీలోనే గాలి నాణ్యత, పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్న పేషెంట్లపైన తీవ్రమైన ప్రభావం. స్టేజ్ 3 ఆంక్షల అమల్లోకి. ప్రైమరీ స్కూళ్లు బంద్. అత్యవసరం కాని నిర్మాణ పనులపైన నిషేధం. వాహనాల మీద ఆంక్షలు. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలు మార్చిన ఢిల్లీ సర్కార్. దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని కాలుష్యం కమ్మేసింది. ఎటు చూసినా పొగమంచు అలుముకోవడంతో పట్టపగలు సైతం కొద్ది మీటర్ల దూరంలో ఏమీ కనిపించట్లే. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారిపోయిన ఢిల్లీ దాదాపు ఒక గ్యాస్ ఛాంబర్ లాగా మారిపోవడంతో జనం శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విపరీతంగా కమ్మేసిన పొగమంచు కారణంగా వాహనాలు, విమానాల రాకపోకలపైన తీవ్రంగా ప్రభావం పడ్డది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వరుసగా మూడో రోజు శుక్రవారం కూడా గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. ప్రపంచంలోనే, విశ్వంలోనే అత్యంత పొల్యూటెడ్ ఏరియా ఏదైనా ఉంది, నగరం ఏదైనా ఉందంటే అది ఢిల్లీ. అంత భయంకరంగా ఉన్నది. మనం ఏం చేయాలి? దీన్ని మనం హైదరాబాద్తో ఏమైనా కంపేర్ చేసుకోవడానికి అవకాశం ఉందా? భవిష్యత్తులో హైదరాబాద్ కూడా మరో ఢిల్లీ నగరంగా మారేలాగా మన పాలకులు అడుగులేస్తున్నారని చెప్పక తప్పదు. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ కోకాపేటలో అండ్ వికారాబాద్లో ఉన్న అడవులను మొత్తం వాటి మీద స్కెచ్ చేసిండు. ఎందుకంటే ఇప్పుడు 111 జీవో మీద స్కెచ్ చేసిండు కదా. 111 జీవో మీద స్కెచ్ చేసి 111 జీవోని రద్దు చేస్తున్నామని మొత్తం కాంక్రీట్ నిర్మాణాలు ఆల్మోస్ట్ జీవో అమల్లో ఉండగానే జరిగిపోయినాయి. ఈ దొంగలు లీడర్లంతా అలా ఫామ్ హౌస్లు అవి ఇవి కట్టుకున్నారు. దానివల్ల ఏమైంది? ఆ అందమైన అడవులను, పర్యావరణాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ని రక్షించే ఈ అడవులు మొత్తం నాశనమైనాయి. కోకాపేటలో పెద్ద పెద్ద గుట్టలు, కొండలను మొత్తం తొలిచేసిండు, అవతల పడేసిండు. మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండు. రాజపుష్ప, మై హోమ్ ఇట్లాంటి కంపెనీలకి కట్టబెట్టిండు ఆ భూములన్నీ. సగం నాశనం చేసిండు. మరి మిగతా సగం ఎవరు నాశనం చేయాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దామగుండం పేరుతోని దేశ రక్షణ అనే ఒక అందమైన, ఒక భయంకరమైన పేరుని ముందుకు తీసుకొచ్చి దామగుండంలో ఉన్న, వికారాబాద్లో ఉన్న అడవులను మొత్తం నేలమట్టం చేయబోతున్నారు. దాదాపు 2 లక్షల చెట్లేమో కొట్టేయబోతున్నారు. ఏం జరగబోతున్నది? హైదరాబాద్ ఒక రకంగా ఈ స్థాయిలో ఉండడానికి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఐటీ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఎక్కువగా కంపెనీలు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ప్రభుత్వాలు ఏం పని చేయకపోయినా ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాలనుకుంటారు, కంపెనీలు ఇక్కడ పెట్టాలనుకుంటారు. కారణం ఏంటి? వెదర్. ఈ అద్భుతమైన ఈ ప్రాంతము డెక్కన్ పీఠభూమి. వాతావరణం పొద్దున, మధ్యాహ్నం ఎంత వేడి ఉన్నా, ఎండగొట్టినా సాయంత్రం 4 తర్వాత చల్లబడుతుంది ఈ ప్రాంతం. అట్లాంటి ప్రాంతాన్ని కాలుష్య నగరంగా మార్చేస్తున్నారు. చెరువులు కబ్జా, కొండలు గుట్టలు లేవు, చెట్లు నరికేస్తున్నారు. ఇప్పుడు 4th సిటీ పేరుతో ఇటు పక్క మొత్తం లేపేస్తున్నారు. రేపు పొద్దున హైదరాబాద్ కూడా ఢిల్లీ లెక్క మారడం తథ్యం. అది జరుగుతుంది ఖచ్చితంగా. అందుకే మనము వీటి మీద పూర్తి అవగాహన పెంచుకొని, మనకి ఇప్పటికిప్పుడు రిజల్ట్ తెలియదు, రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఫార్మా కంపెనీలు వచ్చే, ఇప్పుడు ఆ దివీస్ అనే కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ దివీస్ అనే కంపెనీ చౌటుప్పల్లో ఉంటుంది. మేము ఎప్పుడో 2096, 2000 ఆ ఏరియా, ఆ సమయంలో ఉన్నప్పుడు మేము సర్వేలని ఒక స్కూల్లో చదువుకునే వాళ్ళం, రెసిడెన్షియల్ స్కూల్ అది. సో అక్కడి నుంచి దాదాపు కంపెనీ 11 to 12 కిలోమీటర్స్. మేము ఎప్పుడో రాత్రి 10, 11 ఆ సమయంలో మాకు అప్పుడు స్మెల్ వచ్చేది. ఎప్పుడు ఇదేదో అనుకునేదో కంపెనీ ఉందట అని అనుకునేవాళ్ళు. కానీ కట్ చేస్తే ఒక 20 ఏళ్ళ తర్వాత, 25 ఏళ్ళ తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంది? అక్కడ కనీసం గాలి కూడా పీల్చలేకపోతున్నారు. సో ఇవన్నీ లాంగ్ రన్లో తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి ఈ నెల మీద. రేపు హైదరాబాద్లో జరిగేది కూడా అదే. అందుకే మనం అంటున్నాం ఈ పర్యావరణాన్ని రక్షించాలి అని. చివరికి మన దొంగ, లాస్ట్ గవర్నమెంట్లో దొంగ ఎట్లా తయారైపోయిందంటే, మీరు చూడండి, కోనోకార్పస్ అని మీరు గూగుల్లో టైప్ చేయండి. ఈ మొక్క మీద చాలా రకాల ఇది ఉన్నదన్నమాట. అంటే ఆ మొక్క వల్ల గాలి, అంటే ఆక్సిజన్ బయటికి రాదు, దీనివల్ల విషవాయువులు బయటికి వెదజల్లుతుంది. ఈ మొక్కని నాటొద్దు అని కొన్ని దేశాలు ఈ మొక్కని నాటట్లే. సరే, సైంటిఫిక్గా అది ఇంకా ప్రూవ్ కావాల్సి ఉన్నది. కానీ కొన్ని కోట్ల మొక్కలని తెలంగాణలో నాటిండు, ఈ కోనోకార్పస్ అనే మొక్కలను కేసీఆర్. అది ఎండాకాలం కూడా పచ్చగానే కనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుంది చెట్టు. మీరు చూడండి, మీరు హైవేల మీద వెళ్తూ ఉంటే ఆ రోడ్ల మధ్య మొత్తం ఇవే మొక్కలు కనిపిస్తాయి మీకు. కోట్ల మొక్కలు నాటిండు హరితహారం పేరుతోటి. చాలామంది తెలిసిన తర్వాత ఇళ్ళలో పెట్టుకున్న కూడా నరికేసారు కొన్ని చెట్లని. వీళ్ళు అంటే వీళ్ళకి కనీస అవగాహన లేదు. ఒకరిని అడగరు, మేమే పెద్ద తోపులం అనుకుంటారు.
ఈ రకంగా అభివృద్ధి పేరుతో, డెవలప్మెంట్ పేరుతో ప్రజల జీవన విధానాన్ని మొత్తం, వాళ్ళ లైఫ్ స్పాన్ మొత్తం తగ్గించేస్తున్నారు. సో ఢిల్లీలో ఏం పరిస్థితి, కనీసం బయటకు కూడా రాలేని సిచ్యువేషన్, కనీసం అడుగు బయట పెట్టలేని పరిస్థితి.